మన అంశం చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను సిట్ అధికారులు శరవేగంగా విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురి వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేశారు. తాజాగా ఈరోజు బీజేపీ చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి స్టేట్మెంట్ను నమోదు చేసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో కొండా విశ్వేశ్వరరెడ్డి స్టేట్మెంట్ని సిట్ అధికారులు రికార్డు చేశారు. 2023 నవంబర్లో కొండా విశ్వేశ్వరరెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అలాగే ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ వాంగ్మూలాన్ని కూడా సిట్ అధికారులు తీసుకున్నారు. రైట్, దీనిపై డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ ఫీల్డ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఏదైతే రాజకీయంలో కీలక మలుపు తిరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం టోటల్గా కూడా ఏవో నిందితుగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అయితే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుండి ఏదైతే పంజాగుట్టలో మొదటిసారిగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదయ్యిందో అప్పటి నుండి ప్రభాకర్ రావు అక్కడ చెన్నై నుండి డైరెక్ట్గా అమెరికా వెళ్ళిపోవడం జరిగింది. అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఎన్నిసార్లు పోలీసులు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు కాబట్టి పోలీసులు లుకౌట్ నోటీసుతో పాటు రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్రమం లోపల ప్రభాకర్ రావు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన తర్వాత ప్రభాకర్ రావు పాస్పోర్ట్ కూడా రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన వెంటనే ప్రభాకర్ రావు అయితే సుప్రీంకోర్టుకు ఒక అప్పీల్ని అయితే దాఖలు చేసుకున్నారు. ఒక అప్పీల్ ప్రకారం అయితే అఫెండర్గా నేను సిట్కు సహకరిస్తాను అంటూ కూడా అయితే సుప్రీంకోర్టు తెలిపిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ప్రభాకర్ రావుకు వచ్చే నెల 5వ తేదీ వరకు అరెస్ట్ చేయకుండా విచారించాలని నేపథ్యంలో కూడా అయితే అదే నేపథ్యంతో అయితే ప్రభాకర్ రావు సిట్ అధికారులకు విచారణకు సహకరిస్తలేని కారణంగా సిట్ అధికారులు అయితే మొత్తం టోటల్గా అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో కూడా ఉన్నారు. అయితే ఈ దాని కొరకు మొత్తం టోటల్గా ప్రభాకర్ రావు ఇండియా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 5 దఫాలుగా ప్రభాకర్ రావును విచారించడం జరిగింది. అదేవిధంగా ప్రభాకర్ రావు ఎలాంటి సహకారం సిట్కు సహకారం అందించట్లేదు. అదేవిధంగా ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకృష్ణరావు వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ విచారించిన తర్వాత వీళ్ళ యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. వీళ్ళ స్టేట్మెంట్తో పాటు అయితే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్లో మొత్తం టోటల్గా 4200 ఫోన్లని మొత్తం ట్యాపింగ్ చేసినట్టుగా గుర్తించారు. అదేవిధంగా ఒక్కరోజు మాత్రమే 600 పైన ఫోన్ ట్యాపింగ్కు గురైనట్టుగా తెలుస్తుంది. అయితే నవంబర్ 15వ తేదీ మాత్రం మొత్తం 600 ఫోన్లను ట్యాపింగ్ చేశారు. ఎందుకంటే ఆ రోజు 2023 సాధారణ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో సాధారణ ఎన్నికల నామినేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ రోజు విడ్రాల్ కాబట్టి ఆ రోజు విడ్రాల్ డేట్ రోజు మొత్తం 600 ఫోన్లు ట్యాపింగ్కు గురైనట్టుగా అధికారులు గుర్తించారు. ఆ 600 ఫోన్లో ఏవైతే ఉన్నాయో ఆ 600 ఫోన్లో రాజకీయ నాయకులు, అయితే ప్రముఖులు, వ్యాపారవేత్తలు, అదేవిధంగా మొత్తం టోల్గా చూసుకుంటే జర్నలిస్టులు, వీళ్ళందరూ కూడా జర్నలిస్టుల ఫోన్లు కూడా అయితే మొత్తం దాంట్లో ఉన్నాయి. అయితే ఈ క్రమం లోపల మొత్తం రాజకీయ నాయకులను కూడా అయితే ఈ యొక్క సాక్షులు, బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వాంగ్మూలం తీసుకోవడానికి సిట్ అధికారులు మొత్తం టోటల్గా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షుడు అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ను కూడా పిలిపించి ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. అదేవిధంగా ఎంపీ ఈటెల రాజేందర్ యొక్క స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేశారు. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే మాత్రం ఈరోజు కూడా అయితే ఇక ఎవరైతే కొండా విశ్వేశ్వరరెడ్డి చెవెళ్ళ ఎంపీ ఉన్నాడో చెవెళ్ళ ఎంపీ యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన నేపథ్యంలో చెవెళ్ళ ఎంపీ కూడా అయితే కొంత సమాచారం అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా మునుగోడు, దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా నా ఫోన్ ట్యాప్ అయినట్టు కూడా సిట్ అధికారులు చూపించారు అంటూ కూడా అయితే చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చాక నా ఫోన్ ట్యాప్ గురి అయిందంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మునుగోడు, దుబ్బాక ఎన్నికల సందర్భంగా ఫోన్ ట్యాప్ అయినట్టుగా కూడా అయితే మీడియా సమావేశంలో చెప్పారు. చట్టవిరుద్ధంగా నా ఫోన్ను ట్యాప్ చేశారంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొన్నాళ్ళకే వ్యతిరేకత వచ్చింది. దాంతోపాటుగా అదే భావన పెట్టుకొని నా యొక్క ఫోన్ను ట్యాప్ చేయడం జరిగిందంటూ కూడా చెప్పాడు. నా ఆఫీస్లోకి ఎలాంటి వ్యారెంట్ లేకుండా నా ఆఫీస్లో పోలీసుల సెర్చ్ కూడా చేశారు, నాపై నిఘా పెట్టారు. ఆ యొక్క ఎంపీ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎంపీ ఎలక్షన్స్ మొత్తం టోటల్గా నా ఫోన్ ట్యాప్ చేసి నేను ఎక్కడెక్కడ పోతున్నాను కూడా అయితే చూడడం జరిగింది అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే నా స్నేహితుడు గోల్డ్ కొన్న 72 కోట్ల డబ్బు అది నాది అంటూ కూడా చెప్పడం జరిగింది అంటూ కూడా అయితే సిట్ అధికారులకు చెప్పాడు. నా భూమి అమ్మితే వచ్చిన పైసలు మొత్తం అయితే 13 కోట్లు కూడా అవి అయితే దాని మీద బాండ్స్ గిట్ట రాయించారు అంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా సిట్ అధికారులు మాత్రం టోటల్గా ఈ యొక్క సాక్షులు కానీ బాధితులు కానీ మొత్తం టోటల్గా వీళ్ళ రికార్డింగ్ చేసి అయితే సుప్రీంకోర్టుకు పోయే ఆలోచనలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. చందు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ ద రిపోర్ట్.